నమస్కారం మిత్రులారా. ఇప్పుడు క్రిమినల్ కేసుల్లో జైలు శిక్ష లేదా జరిమానాతో పాటు కమ్యూనిటీ సర్వీస్ పనిష్మెంట్ అనే కొత్త విధానం అమల్లోకి వస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు 22/5/2026 తేదీన GOMS 108 ద్వారా కమ్యూనిటీ సర్వీస్ శిక్ష అమలుకు మార్గదర్శకాలను విడుదల చేయడం జరిగింది. అసలు ఈ కమ్యూనిటీ సర్వీస్ అంటే ఏంటి, ఎక్కడ పనిచేయాలి, ఎంతకాలం చేయాలి, ఈ వీడియోలో తెలుసుకుందాం. కమ్యూనిటీ సర్వీస్ అంటే ఏంటి? భారతీయ న్యాయ సంహిత 2023 ప్రకారము కొన్ని కేసుల్లో కోర్టు వారు నేరస్తుడికి జైలు శిక్ష బదులు ఇతర శిక్షతో పాటు సమాజ సేవ చేయాలని ఆదేశించే అవకాశం ఉంది. దీన్నే కమ్యూనిటీ సర్వీస్ పనిష్మెంట్ అంటారు. ఉద్దేశం ఏంటంటే నేరస్తుడిలో బాధ్యత పెంచడం, సమాజానికి సేవ చేయించడం, చిన్న నేరాలకు సంస్కరణాత్మక విధానం తీసుకురావటం. ఎక్కడ కమ్యూనిటీ సర్వీస్ చేయాలి? ఏపీ ప్రభుత్వం వారు విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారము కొన్ని ప్రదేశాల్లో సేవ చేయొచ్చు అని చెప్పి ఇవ్వడం జరిగిందండి. అవి ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్స్, అందులో వార్డుల శుభ్రత గురించి, అలాగే అవుట్ పేషెంట్ క్యాజువాలిటీ నిర్వహణలో సహాయం చేయించడం కోసం, ట్రాలీ మూవ్మెంట్ సహాయం కోసం, అలాగే ఇతర సేవలు ఏమైనా ఉన్నా కూడా వినియోగించుకొని చెప్పి వివరించడం జరిగింది. అలానే ప్రభుత్వ లైబ్రరీలు, అలాగే DLSA కార్యాలయాలు, అందులో ఏంటంటే పుస్తకాలు అమర్చడం, లిస్టింగ్ చేయడం, అలానే క్లరికల్ సహాయం కానివ్వండి, బైండింగ్ పనులు ఏవైనా కూడా చేసుకోవచ్చు అని చెప్పి అందులో ఇవ్వడం జరిగింది. అలాగే ప్రభుత్వ విద్యా సంస్థలు క్లాస్ రూమ్స్ శుభ్రపరచడం, అలానే ల్యాబ్స్, గ్రౌండ్స్ మెయింటైన్ చేయడం గురించి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే మున్సిపాలిటీ, పంచాయతీలు అక్కడ ఏంటంటే శుభ్రత కార్యక్రమాలు చూసుకోవాలి. రోడ్ల పక్కన ఏమైనా కలుపు మొక్కలు ఉంటే అవి తొలగించాలి. ఇక పోలీస్ స్టేషన్ విషయానికి వస్తే అక్కడ ట్రాఫిక్ నియంత్రణ చేయించాలి, జన సమూహ ప్రాంతాల్లో వాళ్ళు నియంత్రించాలి, అలాగే ఆ యొక్క ప్రాంగణంలో శుభ్రత అనేది ఉండాలి. అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అక్కడ ఏంటంటే మొక్కలు నాటించడం, నీరు పోయించడం, నిర్వహణ పనులు చేయించాలన్నమాట. ఇంకా వృద్ధాశ్రమాలు, హాస్టళ్ళు, శ్వాస వెల్ఫేర్ భవనాలు ఇక్కడ ఏంటంటే శుభ్రత మరియు నిర్వహణ పనులు చేయించాలని చెప్పారనమాట. సో ఎంతకాలం కమ్యూనిటీ సర్వీస్ చేయాలి? ఈ మార్గదర్శక ప్రకారం ఏంటంటే కమ్యూనిటీ సర్వీస్ కాలం అనేది 1 రోజు నుండి 31 రోజుల వరకు, లేదా 40 గంటల నుండి 240 గంటల వరకు ఉంటుంది. సో కోర్టు వారు కేసు ఇచ్చే సమయాన్ని బట్టి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఎవరు పర్యవేక్షించడం జరుగుతుంది? సో ఈ సేవలను పర్యవేక్షించడానికి DPO అంటే డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్ లేదా రాష్ట్ర ప్రభుత్వం వారు నియమించిన అధికారులు ఉంటారండి. సో సేవలు అనేవి సక్రమంగా జరిగాయా లేదా అనేది అధికారులు పరిశీలించడం జరుగుతుంది. సో మిత్రులారా, క్రిమినల్ న్యాయ వ్యవస్థలో ఇది ఒక కొత్త మార్పు. శిక్ష మాత్రమే కాకుండా వ్యక్తిని సంస్కరించే దిశగా ఈ విధానం తీసుకొచ్చారు. ఈ విషయంపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ సెక్షన్లో తెలపండి. ఇలాంటి లీగల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. నమస్కారం.